గుడ్ మార్నింగ్. ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సమ్మె విరమణ రాత్రి 2 గంటలకు మొత్తం అయిపోయింది. కొన్ని డిమాండ్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఉదయం మనం చూడడంతో బస్సులు నడుస్తూ ఉన్నాయి. 3 రోజులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లను కొంత సానుకూలంగా స్పందించినట్టు ప్రభుత్వము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా విషయాల్లో వాళ్ళకు అపరిష్కృతంగా ఉన్నటువంటి డిమాండ్లను వాళ్ళు సాధించినట్లే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మనం కొన్ని పత్రికల్లో చూసినట్లయితే బీఆర్ఎస్ గత ప్రభుత్వానికి ఈ సమ్మె గురించి మాట్లాడే హక్కు లేదంటూ నాయకులు చాలామంది చెప్తున్నారు. ఎందుకు అంటే సెల్ఫ్ డిస్మిస్ అని చెప్పడం, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి చాలామంది రకాల ఇబ్బందులు వచ్చింది. అదేవిధంగా వీళ్ళు చెప్పినటువంటి అంశాల్లో శంకర్ గౌడ్ గారు దురదృష్టకరమని ఆయన చనిపోవడం, ఆయనకు ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం, అదేవిధంగా ఎమ్మెల్యే ఫండ్ నుంచి 5 లక్షలు ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, అదేవిధంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళ కొడుకు ఉద్యోగం కూడా అందులో ఇవ్వడం, ఇది ఒక పరిణామంగా ఆయనకు. ముఖ్యంగా కారుణ్య నియామకాల గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా జేఏసీ వెంకన్న గారు స్పందిస్తూ మేము అడిగినటువంటి దాదాపుగా అవన్నీ కూడా బాగా స్పందించింది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. దానికోసం ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో కొన్ని సమస్యలకు ఆర్టీసీ పరిష్కరించుకుంటుంది, ప్రభుత్వం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులను డైరెక్ట్గా ప్రభుత్వమే కొనాలని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి మేము ఆ విధంగా చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ను కూడా రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గొంతు వింటుంది అనే ఉద్దేశం కూడా నాయకులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫిష్మెంట్ విషయంలో 11% వరకు వచ్చారు. అదేవిధంగా ఈ యొక్క పెండింగ్ ఏ అయితే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వంలో విలీనం అనే అంశం కూడా చేస్తాము అనేటువంటి అంశం హామీ రావడంతో రాత్రి 2 గంటలకు సమ్మె విరమించినట్టు ప్రకటిస్తూ ఎవరు డ్యూటీలోకి వాళ్ళు వెళ్ళడం, అదేవిధంగా ఇంకా వేరే చాలా విషయాలు ఏదైనా ఉంటే చర్చల ద్వారానే ప్రజాపాలన ప్రభుత్వము ముందుకెళ్ళాలని వాళ్ళకు హామీ ఇవ్వడం, అందరినీ కూడా చాలా గంటలు నిన్న చర్చలు జరగడం, రాత్రి 2 గంటల వరకు జరగడం జరిగింది. ప్రజల కోసం మేము ఎంత ఏ స్థాయికి నుంచి మాట్లాడతామని మంత్రులు మాట్లాడడం, అదేవిధంగా కొన్ని సమస్యలు కొన్ని బెనిఫిట్స్ కానీ కొన్ని రకాలైనటువంటి సీఎం స్థాయిలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా వీళ్ళు అడిగినటువంటి దాంట్లలో చాలా రకాలైనటువంటివన్నీ కూడా ప్రభుత్వం మీద భారం పడకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం మీద ఎలాగైనా భారం పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఉచిత ప్రయాణం అనేది ఆడవాళ్లకు ఈ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా తెచ్చినప్పటికీ ఈ 3 రోజులు జెంట్స్కు అందరికీ కూడా ఫ్రీ బస్సు వచ్చింది. చాలా సంతోషం పడ్డారు. ఓన్లీ డ్రైవర్ ఒకడే ఉంటాడు, కండక్టర్ ఉన్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ దిగి వెళ్ళిపోవడం, నో పేమెంట్. 3 days ఇచ్చినందుకు కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఫ్రీగా అందరికీ తీసుకెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వం అభినందిస్తూ ప్రజాపాలన ప్రభుత్వం అనేటువంటి అంశం, ప్రజాపాలనలో ప్రతి ఒక్కరి గొంతు వింటుంది అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ అంశం, ఒక రాజకీయ పార్టీ కవితక్క గారు ఒక పార్టీని ఈరోజు ఆవిర్భవబోతూ ఉంది. ఆమె ఇప్పుడు ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఆమె సొంత ఎక్కడైతే మునీరాబాద్లో అక్కడ ఓపెన్ కన్వెన్షన్ హాల్లో ఓపెన్ చేస్తూ ఉంది. ఇది
రెండో అంశం. ఇంకా మిగతా అంశానికి మనం గమనించుకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రైల్వే ప్రక్రియ దాదాపుగా ఈ మెట్రో రైలు అనే ప్రక్రియ మొత్తం టోటల్గా దాదాపుగా అయిపోవచ్చింది. అది ప్రభుత్వంలోకి వస్తుంది, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎంప్లాయీస్ని కూడా 1 year వరకు వాళ్ళనే ఇప్పుడు ఎవరైతే అవుట్ సోర్స్ కానీ కాంట్రాక్ట్ బేస్ కానీ ఎల్ఎన్టీకి ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని అన్నీ కూడా సెటిల్మెంట్ చేసే పైగా జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ఇది నిన్న ఈరోజుకు ఉన్నటువంటి విషయం. నిన్న వార్తల్లో మనం చూసాం కాంట్రాక్టర్ బిల్లు గురించి బట్టి విక్రమార్కే ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఫ్లోర్లో కాంట్రాక్టర్లు ఉండడం రానికుండా చాలా రకాలైనటువంటి ప్రాబ్లం చేశారు. గతంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ బిల్స్ కానీ తర్వాత వాళ్ళ యొక్క చాలా రకాలైన సర్పంచ్లు కానీ మిగతా వాళ్ళు కానీ బలవంతంగా వర్కులు చేయించి బిల్స్ అన్నటువంటి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అయినా వాళ్ళ బిల్లులు సక్రమైన టైంలో ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నీటి పారుదలకు సంబంధించినటువంటిది కాళేశ్వరం మీద సిబిఐ కమిషన్ డైరెక్టర్ని కలిసి ఢిల్లీలో ఈ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా కోర్టులో జరిగింది వింత మాటలు వస్తున్నాయి. ఘోష్ కమిషన్ మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారులను ఉపయోగించి వాళ్ళు దర్యాప్తు చేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి సహకరించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. తప్పు చేసినప్పుడు గొంతు చెప్పాల్సిన అవకాశం కూడా ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.